నాగేశ్వరరావు అయితే మరి ఆయన పర్సనల్ హ్మ్. మేకప్ మ్యాను గానీ, ఆయన కాస్ట్యూమర్ గానీ, ప్రొడ్యూసర్‌కి సంబంధం లేదండి. ఆయనే మెచ్చుకునేవారు. ఆయన ఆయన రెమ్యునరేషన్ నుంచి ఆయనే ఇచ్చుకునేవాడు. దట్స్ సో నైస్. రామారావు గారు కూడా చాలా ఫిగర్ ఆయనే చెప్పేవాడు. నా మేకప్ మ్యాన్‌కి ఇంత ఇవ్వండి చాలు హ్మ్. అని. ఎందుకంటే ఆళ్ళ మీద వదిలేస్తే ఎక్కువ డిమాండ్ చేస్తారని తెలుసు. కరెక్ట్. ఆయనే చెప్పాడు. మీరు ఇంత ఇవ్వండి చాలు మేకప్ మ్యాన్‌కి, కాస్ట్యూమర్‌కి ఇంత ఇవ్వండి చాలు. నాగేశ్వరరావు అయితే అసలు ఆయనే. అసలు హ్మ్. ప్రొడ్యూసర్‌కి సంబంధం లేదు. మరి ఆ రోజుల్లో అలా ఉండేయి. ఇవాళ బాలకృష్ణ గారితోటి మీరు ఈ సినిమా తీశారు. ఆయన జనరల్‌గా ఆహ్, నేను ఒక చిన్న సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ ఆయనతో పాటు చేశాను. 'మహానాయకుడులో' జర్నలిస్ట్ క్యారెక్టర్ ఆయనతో ఓహ్! పాటు చేశాను. ఆయన రామారావు గారు, రానా గారు, చంద్రబాబు నాయుడు గారు, మధ్యలో నేను. ఆయన ఒకే ఛానెల్‌కి బీబీసీ ఛానెల్‌లో ఒకే ఒక లేడీకి ఇచ్చేవారట ఎప్పుడూ కూడా. ఎన్టీ రామారావు గారు. ఆ లేడీ క్యారెక్టర్ ఓహ్! నాకిచ్చారు ఓకే. క్రిష్ ఓకే. గారు. అప్పుడు చేసినప్పుడు ఒక్కరోజు ఒకటి 2 రోజులు ఆయనతో పాటు కలిసి వర్క్ చేసినప్పుడు అందరూ అంటారు ఆయనకి కోపం ఎక్కువ. అది ఇది అని అంటారు గానీ, అదెక్కడ కనిపించలేదండి నాకు నిజానికి. బాలకృష్ణ గారండి. ఆ! అంటే బాలకృష్ణ గారినండి మనం కరెక్ట్‌గా మనం ఆయన్ని అర్థం చేసుకుంటే. పద్ధతిగా ఉంటేనండి హ్మ్. అసల బాలకృష్ణ అంత మంచి హీరో లేడనిపిస్తదండి. హ్మ్. హ్మ్. ఎందుకంటే అంత అసలు ఏది డిమాండ్ చేయడండి. పద్ధతిగా లేకపోతేనే నాకది ప్రాబ్లమ్ కావాలి, ఇది ఆయనకి. కావాలని ఏమి డిమాండ్ చేయడు. అవును. అవును. బట్ మనం ముందు గొప్పలకెళ్ళిపోయి నేను అది చేస్తాను, ఇది చేస్తానని చెప్పి చేయకపోతే కోపమొస్తది గానీ ఆయనకి. అవును. అవును. మనం ముందేం చెప్పుకోకుండా మనం నేను చేయగలిగింది ఇదంటే ఆయన ఏమి అసలు పట్టించుకోడు అసల. హ్మ్. ఆహ్, మ మ మ మేము ఆయన సినిమా చేసామండి. ఒక్కరోజు కూడా ఇబ్బంది పడల ఆయన వల్ల మేము. హ్మ్. మరి ఆళ్ళ సొంత సినిమా 'పెద్దన్నయ్యను' మా సినిమా ప్యారలల్‌గా జరిగినియండి. హ్మ్. మరి 2 సినిమాలు ఈక్వల్‌గా ఆయన ఆహ్, ఇది ఇచ్చాడు. ఆయన సొంత సినిమా ఎలా చేసుకున్నా మా సినిమా కూడా అంతే బాధ్యతగా చేశాడాయన. హ్మ్. ఇప్పుడు ఆ రోజుల్లో మరి హీరోలందరూ అలా ఉండేవాళ్ళండి. హీరోని బట్టే ఇండస్ట్రీ ఎప్పుడు ట్రెండ్ ఉంటదండి. నిజం. నిజం. హీరో బాధ్యతగా ఉంటే ఇండస్ట్రీ బాధ్యతగా ఉంటది. అవును. హీరోకి ఆశ లేకపోతే ఇండస్ట్రీలోకి ఆశ ఉండదు. ఇవాళ ఆ రోజుల్లో అబ్సల్యూట్‌లీ. ఇప్పుడు సరే ఈ ప్రోగ్రామ్ బేసిక్‌గా రామారావు గారి గురించి అవును. అవును. కాబట్టండి, అవును. ఆయన ఒక నటుడిగా చెప్పాలంటే హ్మ్. 'నభూతో నభవిష్యతి.' అబ్సల్యూట్‌లీ. ఆయన వేసినన్ని పాత్రలు ఎవరు ఎయలా. అవును. ఇది అన్ని జోనర్‌లో. అన్ని. అవును. సోషలు, మైథాలజికల్, ఫోక్‌లోర్, హిస్టారికల్ అవును. ఈటిలో కూడా వైరుధ్యం ఉన్న పాత్రలు. అవును. రాముడు వేశాడు, రావణాసురుడేశాడు. అవును. కృష్ణుడేశాడు, దుర్యోధనుడేశాడు. అవును. తర్వాత అర్జునుడు, భీముడు, భీష్ముడు, మరి కురు పితామహుడు భీష్ముడు. ఆయన వేయని క్యారెక్టర్ లేదు. మరి ఇవాల్టికి దేవుడు ఎలా ఉంటాడో మనం ఫోటోల్లో వదిలేస్తే, ఇవాళ గబుక్కని రాముడు, కృష్ణుడు అంటే మనకు ఆయన రూపమే గుర్తొస్తది. అవును. సో, అలా ఇక నభూతో నభవిష్యతి. ఇక అవును. అవును. అంత ముందు లేరు అన్ని పాత్రలు చేసినోళ్ళు. ఎందుకంటే ఆయన విగ్రహం అటువంటిది. ఏ అంతే. గెటప్ ఏసినా సూట్ అవుద్ది. అవునవును. వాయిస్ గంభీరమైన వాయిస్. కరెక్ట్. అలాగే నా నటుడుగా ఆయన నభూతో నభవిష్యతి. నాయకుడిగా కూడా నభూతో నభవిష్యతి. ఎందుకంటే రాజకీయాల్లోకి వెళ్ళాక మీరు సత్యనారాయణ గారు వెళ్లి కలవడం అవన్నీ ఆ! జరిగావండి? అయ్యో! రాజకీయాల్లోకెళ్ళిన తర్వాత మా బ్రదర్‌ని కూడా వచ్చేయమని ఆయన. ఆహా! ఆయన గెలిచేసిన తర్వాత హ్మ్. మళ్ళీ ఏదో ఎలక్షన్ వస్తే బ్రదర్ నువ్వు కూడా వచ్చేయాలి రెండోసారి. ఓకే. నువ్వు కూడా వచ్చేయాలి. ఎందుకంటే అప్పుడు అన్నయ్య ఔట్‌డోర్‌లో ఉండిపోయారండి. హ్మ్. అప్పుడు ఈ సెల్ ఫోన్‌లు ఇయి లేవు. హ్మ్. మామూలుగా డైరెక్ట్ డయలింగ్ కూడా లేదు. అవును. ట్రంక్ కాల్లే మాట్లాడుకోవాలి. సో, ఆయన చాలా సార్లు ట్రై చేశారు. మా ఇంటికి ట్రై చేస్తే లేదు ఊళ్ళో లేరంటే ఔట్‌డోర్‌లో ఉన్నారు. మరి ఎలక్షన్ డేట్, నామినేషన్ డేట్ దగ్గరకొచ్చింది కాదు. సత్యనారాయణ ఈసారి నామినేషన్ ఎయ్యాలి. హ్మ్. ఆహ్, గెలిస్తే ఉంది మినిస్ట్రీ కూడా ఇద్దాం అనుకుంటున్నాను అని రైట్. రైట్. చెప్పి, ఆ డేట్ లోపల అసల కమ్యూనికేషన్ కుదరల. అరెరే! ఎక్కడో హిల్ స్టేషన్‌లో ఉన్నారు అన్నయ్య. ఆ! అక్కడ ఏంటంటే ఈ డైరెక్ట్ అప్పట్లో అసలు కమ్యూనికేషనే లేదు. కమ్యూనికేషన్‌లో ఉండేది. సో, ఆ డేట్ అయిపోయింది. సో, అన్నయ్యని రాజకీయాల్లోకి తీసుకెళ్ళాలని అంత చాలా ఉండేది ఆయనకైతే. రాజకీయాల్లో కూడా నభూతో నభవిష్యతి. ఎందుకంటే పార్టీ పెట్టిన 9 నెలల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఘనత ఎవరికీ లేదు. కరెక్ట్. అది ముందు లేదు. ఇక ముందు కూడా సాధ్యం కాదది. అంత ధైర్యంగా పార్టీ పెట్టాడాయన. పార్టీ పెడతాం కూడానండి ఏదో నేను సీఎం అయిపోవాలి. హ్మ్. ఆ దర్జా అనుభవించాలని కాదండి. సిన్సియర్‌గా హ్మ్. కామన్ మ్యాన్‌కి ఏదో సర్వీస్ ఎందుకంటే హ్మ్. మా సినిమా అయిపోయిన తర్వాత ఆయన రాజకీయాల్లోకి వెళ్తున్నట్టు వార్తలొచ్చాయండి. మళ్ళీ రెండో సినిమా కూడా మేము ఆయన్నే అడిగాం డేట్స్. హ్మ్. ఫస్ట్ 'గజ దొంగ' అండి. అది అయిపోయిన తర్వాత మళ్ళీ డేట్స్ ఆయన్నే అడిగాం. ఆయన చేస్తామన్నారు. హ్మ్. చేస్తాం బ్రదర్ మళ్ళీ మీరు మీకు చేయటానికి మళ్ళీ అందరికీ చేస్తాను నేను మీతో పాటు ప్రొడ్యూసర్‌ని. కాపోతే మేము రాజకీయాల్లోకి వెళ్ళే ఒక ఆలోచన ఉంది. హ్మ్. వెళితే అక్కడ ఏమవుద్దో మాకు తెలీదు కదా! అవును. మరి గెలిస్తే
ఇక మరి మేము ఎవరికి చేయలేము మేము. ఇక ఎందుకంటే గెలిస్తే ఇక అక్కడే ఉండాలి కదా! ఆ! అక్కడ మరి రిజల్ట్ రిజల్ట్ వేరే రకంగా వస్తే మాత్రం మళ్ళీ మీ అందరికీ వచ్చి చేస్తామన్నారు. హ్మ్. సరే మరి ఆయన ఊహించిన దానికన్నా ఎక్కువ సక్సెస్ అయ్యారు. సరే ఇక అప్పుడు ఏంటంటే ఇంకా ఆయన ఇంకా రావటం లేదు. ఇక రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు. ఇక మాకేంటంటే ఒక రకమైన సంతోషం, ఒక రకమైన బాధండి. హ్మ్. ఆయన గెలిచారు. ఆంధ్రాకి మంచి జరుగుద్ది. హ్మ్. ప్రజలకి మంచి జరుగుద్ది అని ఒక ఆనందం. రెండోదేంటంటే అంత మంచి హీరో మన ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోతున్నారని ఒక బాధ. అవును. అవును. అంతే కదండీ! మరి ఇక అటువంటి హీరోని మనం చూడలేం కదా! నిజం. నిజం. అలా మిక్స్డ్ ఫీలింగ్‌తో సో, దాంతో ఏంటంటే 'గజ దొంగ' తర్వాత ఆయనతోనే తీయాలనుకుని అప్పట్లో ఏంటంటే ఆయనతో సింగిల్ హీరోయిన్ పెద్ద సినిమా కింద అవును. లెక్కండి. అవును. ఇక ఆయనకి అవైలబిలిటీ మనకు లేదు అన్న తర్వాత మనం ఫస్ట్ సినిమా పెద్ద సినిమా తీసాం. మళ్ళీ కూడా పెద్ద సినిమా అనుకున్నాం ఆయనతోటి. మళ్ళీ ఈక్వల్‌గా దాంతో పాటు పెద్ద సినిమా ఉండాలంటే మల్టీ స్టార్ ఉండాల్సిందే అని 'కృష్ణ' 'సోమబాబుతోటి' 'ఇద్దరు దొంగలు' తీసాం.